తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిపాలనా యంత్రాంగమంతా ప్రజావాణి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అటు కలెక్టర్లు ప్రజల సమస్యలను వింటుంటే, ఇటు ఎస్పీలు శాంతి భద్రతలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ నేటి కలెక్టర్ల అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. మన జిల్లాల రిపోర్టర్లు ఇప్పుడు మనతో లైవ్లో ఉన్నారు. ఏ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిపాలనా యంత్రాంగమంతా ప్రజావాణి కార్యక్రమంలో నిమగ్నమైంది. అటు కలెక్టర్లు ప్రజల సమస్యలను వింటుంటే, ఇటు ఎస్పీలు శాంతి భద్రతలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ నేటి కలెక్టర్ల అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. మన జిల్లాల వరంగల్ నుంచి దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మన ప్రతినిధి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు లైవ్ ద్వారా. చెప్పండి శ్రీనివాస్. ఏదైతే 99 రోజుల ప్రజాపాలన మాత్రం కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే ప్రజల సమస్యలు పరిష్కరించడానికైతే ప్రజా దర్బార్తో పాటు ప్రజాపాలన అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ప్రతి ఏజెన్సీ ప్రాంతాలైన ఇప్పుడు ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా గిరిజన దర్బార్ అనేది ఒకటి పెట్టి గిరిజన దర్బార్ నిర్వహించడం జరిగింది. గిరిజన దర్బార్ లో అత్యధికంగా గిరిజనులు పోడు భూమి వ్యవసాయం నిమిత్తంలో ఉన్న అవకతవకలు, అంటే పోడు భూమి ఐటీడీఏ పట్టాలిస్తే దానికి ఫారెస్ట్ అధికారులు దానిపై పోనీయకుండా వాళ్ళపై హుకుం జారీ చేసి వాళ్ళ ట్రాక్టర్లను సీజ్ చేసి వాళ్ళపై కేసులు పెట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో గిరిజన దర్బార్లో ఐటీడీఏకి వచ్చేసి గిరిజనులు పీఓకు ఇటు కలెక్టర్కు మొరబెట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మీరు ఇచ్చిన పట్టాలకు మేము సేద్యంలోకి వెళ్తే మా మీద కేసులు పెడుతున్నారు, ఇది తక్షణమే మాకు పరిష్కారం చేయాలని చెప్పేసి అయితే ఇటు ఏటున్నారం కానీ ఇటు వెంకటాపురం, వాజేడు గిరిజన ప్రాంతాలు మొత్తం కూడా ఏకరువు పెట్టిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో మహిబాద్ జిల్లాలో ఒక ఎస్పీ శబరీష్, స్నేహ శబరీష్ ఇద్దరు కూడా భార్య భర్తలు అక్కడ ఉండే ప్రజల సమస్యలు అనుక్షణం ప్రతి ప్రజా దర్బార్లో కానీ ఇటు ప్రజాపాలన 99 రోజుల వ్యవధిలో కానీ ప్రతి పిటిషన్ కూడా తీసుకొని ఆ సంబంధిత అధికారులకు వెంటనే పిలిచి ఈ సమస్య ఏంటి, దీన్ని తక్షణమే దీన్ని నెరవేర్చాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి అయితే చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో మహిబాద్ ఎస్పీ శబరీష్ అయితే కొంతమంది పోలీసులను సివిల్ మ్యాటర్ లో మీరు ఎంట్రీ కావద్దు, సివిల్ తగాదాల్లో మీరు పంచాయతీ చేయొద్దు, ఇటువంటి వీటికి చాలా దూరం ఉండాలి, ప్రజల వద్దకు పాలన ఈ విధంగా మీరు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉండాలి, ఎక్కడ కూడా ఆటుపోట్లకు ప్రజలకు ఇబ్బంది కలగజేయద్దని చెప్పేసి ఎస్పీ శబరీష్ కూడా కొన్ని పిటిషన్స్ తక్షణమే ఆయన ఛాంబర్ లో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే విధానికి వస్తే ములుగు కలెక్టర్ టిఎస్ దివాకర్ అనుక్షణం ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే ఆ ములుగు జిల్లాలో ఇసుక క్వారీల్లో గిరిజనులకు ఇసుక సొసైటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సొసైటీలో 3 నెలలు పనిచేసుకొని ఆ గిరిజనులు అయితే జీతభత్యాలు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్లులు రాక కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది. దానిపై కూడా ప్రజావాణిలో ఇక్కడ గిరిజనులందరూ వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్న పరిస్థితి, దాన్ని తక్షణమే ప్రభుత్వానికి పంపించి మేము ఆ డిమాండ్స్ ఏదైతే మేము నెరవేర్స్తామని చెప్పడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మెయిన్ గా ఈ ములుగు జిల్లాలో ఉన్నది ఏమిటంటే రైతు సమస్య. రైతులకి భూమి అసైన్డ్ ల్యాండ్ ఏదైతుందో ఒకరి పేరు మీద ఉండి ఇంకొకరు సేద్యంలో ఉంటారు. దీన్ని ఆ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే మేము దీన్ని ప్రజలకు చేరువలో ఉండి ఇటువంటి సమస్యలన్నీ నెరవేర్స్తామని భూభారతి ద్వారా ఈ సమస్యలన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పేసి ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా కూడా ప్రజావాణిలో ఈ సమస్యలు ఈ రోజు వరకు తీరని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే సేద్యంలో ఒక రైతు ఉంటే పట్టా ఖరీదులు పట్టా కాస్తులు ఒక్కో రైతులు ఉండడంతో చాలా అవకతవక గొడవలు అయ్యి చాలా ఇబ్బందులైన పరిస్థితి నెలకొంది. కాదు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిపాలన యంత్రాంగమంతా ప్రజావాణి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అటు కలెక్టర్లు ప్రజల సమస్యలను వింటుంటే, ఇటు ఎస్పీలు శాంతి భద్రతలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ నేటి కలెక్టర్ల అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మెదక్ నుంచి యాదగిరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యాదగిరి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తుంది. అయితే విషయం ప్రజావాణిలో భాగంగా ప్రజలు తమ యొక్క సమస్యలు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులతో కలిసి పరిష్కరించే దిశగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజావాణిలో ఉన్నతాధికారులతో కలిసి ఎవరైతే ప్రజలు తమ సమస్యలను గోడును విన్నవించుకోవడానికి ఆ రకంగా వాళ్ళు పనిచేసే సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలోనే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం చేసేందుకు గాను అధికారులు కూడా మొగ్గు చూపుతూ ఆ దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజావాణిలో భాగంగా అనేకమైనటువంటి వినతులు ఇక్కడ అధికారులు స్వీకరించడం జరుగుతుంది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాలు కొనసాగుతుంటే, అదేవిధంగా ఏదైతే ప్రజావాణిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ జిల్లా స్థాయి అధికారులతో ప్రతి సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతా ఉంటే, అటు పోలీస్ శాఖలో కూడా ఉన్నటువంటి వినతుల కోసం, ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం కోసం పోలీస్ శాఖ కూడా ప్రజావాణి ఆ యొక్క ఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో కొనసాగిస్తాం. అది ఇక్కడ ఉన్నటువంటి సమస్యగా ఏంటంటే, వచ్చినటువంటి వినతులు ఏమాత్రం పరిష్కారం చూసుకుంటున్నాయి, ఆ సమస్యల పట్ల ప్రజావాణి ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ప్రజావాణి సక్సెస్ యొక్క రేట్ ఎంత, ప్రభుత్వం మార్చుతున్న విధంగా ప్రజావాణి కొనసాగుతుందా, ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నారు లేదనేటువంటి అంశాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం. ఎందుకంటే చాలా సమస్యలు ప్రతి సోమవారం కానివ్వండి, లేకుంటే మిగతా సందర్భంలో కానీ అనేక సందర్భాలు రెవెన్యూ శాఖ అధికారులకు కానివ్వండి, లేకుంటే పోలీస్ శాఖ అధికారులకు కానీ రోజువారీగా 40-50 ఒక్కొక్క జిల్లా నుంచి 100 వరకు కూడా వినతులు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనకు వచ్చిన సమాచారం ప్రకారం అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా కొన్ని సమస్యలు బుట్టదాకా అవుతున్నట్టు, కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు తెలుసు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే భూ సంబంధించిన సమస్యలు, భూమి యొక్క పొయ్యికి సంబంధించిన అంశాలు, అక్రమార్కుల యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రజల మట్టుకు ఇంకా కొంత పెన్షన్ సంబంధించిన సమస్యలు, ఏదైతే రుణమాఫీ సంబంధించిన సమస్యలు, ఈ ఇతర అంటే కూడా అంటే ప్రజలకు చేయవలసినటువంటి ప్రభుత్వ పథకాలు సరైన రీతిలో చేయకపోవడం వల్ల వాళ్ళు అసలు విద్యార్థులు అధికారులు తీసుకొచ్చే క్రమంలో ప్రజావాణిలో నిత్య కల్పించేటువంటి బిల్సుల యొక్క పద్ధతి. అంటే ఈ నేపథ్యంలో పరిష్కారం పర్ఫెక్ట్ జరగలేనటువంటి విషయం పైన ప్రభుత్వం కొంచెం గురుగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా వచ్చినటువంటి నిధులను పరిష్కార దిశ చేస్తున్నారా లేదా, అంటే అక్రమార్కులకు అధికారులు వర్తలు పడుతున్నారా, రెవెన్యూ యొక్క డిపార్ట్మెంట్ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను కూడా కొంతమంది ప్రజలు తమ యొక్క గోడును విన్నవించుకునే పరిస్థితి అది కలెక్టరేట్ జరుగుతుంది. అంటే ఈ ఏదైతే ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అధికారులకు సూచన చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ప్రజావాణిని వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వికేంద్రీకరణ చేయడం వల్ల ఏదైతే స్థానికంగా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలెక్టరేట్ రావాల్సిన అవసరం లేదు, మండల స్థాయి, రెవెన్యూ స్థాయి అధికారుల ద్వారా ఈ యొక్క ప్రజావాణి వికేంద్రీకరణ జరిగితే తద్వారా స్థానిక ఉన్నటువంటి సమస్యలు తొందరగా పరిష్కరించాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం మరింత సక్సెస్ కావాలంటే కనుక ఖచ్చితంగా దాని యొక్క నియంత్రణ ఉండాలి, ఒక నిఘా ఉండాలి. నేపథ్యంలో ఇచ్చినటువంటి పంచులకు ఏదైతే అభ్యర్థి వాళ్ళ యొక్క వినతులు పెట్టుకుంటారో, ప్రజలు సమస్య పరిష్కరించాలని ఏ ఇష్టం అయితే వాళ్ళు ఉన్నతాధికారులకు వినతులు పెట్టుకుంటారు. ఆ వినతులు ఏమైనా సక్సెస్ అవుతున్నాయి, ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదనేటువంటిది ఒక మానిటరింగ్ సిస్టమ్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక పోర్టల్ మరియు దానికి సంబంధించి ఆటోమేటిక్ ఎలక్షన్ అనేటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఆ సిస్టమ్ ద్వారా ఆ వినతులకు పరిష్కారం జరిగిందా లేదా, ఒకవేళ పరిష్కారం జరగని పక్షంలో ఆ విధులు ఉన్నత స్థాయి పై స్థాయి అధికారికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ అక్రమార్కులు పట్టడం కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులకు తీరు కానీ, లేదా లబ్ధిదారులకు చెందాల్సినటువంటి లాభాలు కానీ, లేక నిరుపేదలకు చెందాల్సినటువంటి పరిష్కార మార్గాలు సకాలం జరుగుతున్నాయా లేదా పరిపూర్ణమైనటువంటి నిఘా కార్యక్రమం
కొనసాగుతుంది. అది ఇదంతా కూడా ప్రజాపాలనలో భాగంగా ఏదైతే ప్రజాపాలనలో ప్రభుత్వం చాలా మేము ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన చేస్తున్నామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్పుకుంటుందో ఆ చెప్పుకునే విధంగా గ్రామ స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క నిరుపేదకి ఆ పథకాల యొక్క ఫలితాలు పొందాలి, తద్వారా ప్రభుత్వానికి మంచిగా కావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ అధికారులు కొన్ని జిల్లాలో అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నా తెలుస్తోంది. అయితే జిల్లా స్థాయి అధికారులతో వచ్చి ఏదైతే సమస్య తమ పరిష్కారాన్ని పరిష్కరించాలని చెప్పి ఉన్నత జిల్లా స్థాయి అధికారులకు బొలపెట్టుకొని మేల్స్ ఇచ్చినా కానీ పదే పదే కలెక్టరేట్ చుట్టూ కానివ్వండి, లేకపోతే ఎస్పీ కార్యాలయం చుట్టూ కానీ తమ న్యాయం జరగాలని ఎస్పీ కార్యాలయం చుట్టూ జరిగినప్పటికీ కూడా ఫలితాలు దక్కట్లేదు, వాళ్ళకు సరైన న్యాయం చేయాలి అన్నటువంటి ఆరోపణ కూడా చాలా బలంగా ఉంటుంది. దీనిపైన ప్రజాప్రతినిధులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి చాలా మట్టుకు కొంతమేర అంటే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కొంత నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా కొంతమేర కొన్ని ప్రాంతాల్లో కొంత అధికారులు మొత్తం అంతత్వంగానే వ్యవహరిస్తున్నారని చెప్పి మనం చాలా క్లియర్ గా చెప్పవచ్చు. ఏదైతే ప్రజావాణి సంబంధించినటువంటి వికేంద్రీకరణ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఫలితం పొందాలంటే ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దారు, ఎంపీడీఓ మరియు రెవెన్యూ శాఖ అధికారులంతా కూడా ఈ యొక్క సమస్యల పట్ల పరిష్కారం దిశగా వాళ్ళు అడుగులు వేస్తే గానీ ఈ యొక్క సమస్యలు క్లియర్ కాదు, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏదైతే ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశం అదే ప్రజల తాగునీరు, అదే విద్యుత్ సమస్య పరిష్కారం, అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయి. రైతులకు సంబంధించిన అంశాలు అటు వాళ్ళకి అందాల్సినటువంటి రుణాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అందాల్సినటువంటి సబ్సిడీలు కానివ్వండి, లేక వాళ్ళకి సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. వారి యొక్క పొలాల యొక్క పొజిషన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పంటలు వేసే విధానంలో అధికారులను కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళ యొక్క పొలాలకు సంబంధించిన పర్మిషన్ కోసం కూడా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడం జరుగుతుంటుంది. కానీ స్థానికంగా మండల స్థాయిలో పరిష్కారం కానటువంటి విషయాలను కూడా జిల్లా స్థాయికి వచ్చి చాలా మటుకు ప్రజలు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది క్లియరెన్స్ రావట్లేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని చక్కగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. కింది స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైతే అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తమ న్యాయం చేయాలన్న దిశగా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కావ్య, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేస్తున్నారు. ఆ యొక్క ఎక్కడైతే ఆగిపోయిన సమస్యలతో దాన్ని పై స్థాయికి వెళ్ళేటట్టుగా ఒక సిస్టమ్ తయారు చేయండి. ఆ సిస్టమ్ లో భాగంగానే ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. కాదు, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిపాలన యంత్రాంగమంతా ప్రజావాణి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అటు కలెక్టర్లు ప్రజల సమస్యలను వింటుంటే ఇటు ఎస్పీలు శాంతి భద్రతలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ నేటి కలెక్టర్ల అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి. ఎస్ కావ్య, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమాలతో అయితే అధికారులు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమాలతో అయితే కలెక్టర్లు ఆయా పనులకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇప్పటికే గ్రామాలలో మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించినటువంటి ఏదైతే భూ సమస్యల పరిష్కారం కోసం కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమలు దశగా కూడా అధికారులతో అయితే సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తంగా ప్రణాళిక బద్ధంగా లబ్ధిదారులకు అదేవిధంగా వచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఇప్పటికే ఈ అమలు పరిచే దశగా కూడా ఇప్పటికే అధికారులు సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా భూ సమస్యలు కావచ్చు, రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఆయా కలెక్టర్ల అంటే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మండలాల పరిధిలో ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కారం కానటువంటి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కలెక్టర్లకు దానికి సంబంధించినటువంటి ప్రజావాణి కార్యక్రమాల ద్వారా విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా
ఈ మండల ఆఫీసర్లతో ఇప్పటికే కలెక్టర్లు ఆయా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు, ఇది ప్రజావాణి కార్యక్రమం అనేది ఒక భాగం అయితే ఇప్పటికే అధికారులు టోటల్ గా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు, అదే విధంగా ఇప్పటికే కుక్కల బెడదకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు మండల ఆఫీసర్లకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి ఉన్న అధికారులకు తక్షణమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా గైడెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇదిలా ఉంటే జిల్లాలో శాంతి భద్రతల నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీలు ఇప్పటికే సన్నద్ధం చేస్తా ఉన్నారు. ఏదైతే కేసులు కావచ్చు, లోకదళతలు కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సైదులు, నల్గొండ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ప్రజావాణి గురించి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? రైట్ కావ్య, ఇప్పటికే భూ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజావానికి మనకి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో దానికి పూర్తిగా కూడా అందించే విధంగా కూడా ఇప్పటికే ప్రజలకు గైడెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున అయితే ప్రజలు ప్రజావాణి కార్యక్రమాలకు హాజరవుతూ తమ గోడుని వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లా ఎస్పీలు కూడా ఇసుక క్వారీలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిఐలు కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి టోటల్ గా సాగునీటి సమస్యలు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు వర్షకాలము దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పటికే రైతాంగానికి సాగునీరు అందించే వీలు. సైదులు, గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం దొరికిందా? ఇప్పటికే గతంలో ఉన్నటువంటి కేసులు ఏదున్నాయో ఇప్పటికే ఈ రివ్యూలు ఏర్పాటు చేసి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల ద్వారా విషయాన్ని చేరవేసి ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో వీటి దశ కూడా చేస్తాం అంటూ కూడా ఇప్పటికే కలెక్టర్లు ప్రకటనల ద్వారా కూడా తెలియజేసి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాలు అట్టహాసంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఫస్ట్ థింగ్, మీ ఊరులో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ అంగన్వాడీ సెంటర్లో నమోదన్ వాళ్ళకి అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. చిన్న ఉన్నప్పుడు కూడా 0 to 3 ఉన్న పిల్లలు కూడా నమోదన అయిపోవాలి. వాళ్ళకు కూడా మేము బాలామృతం ప్లస్ ఎగ్స్ ఇస్తున్నాము. 3 year పైన పిల్లలు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కి రావాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం స్కూల్ మాత్రమే లేదు. మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తే మీరే ఇంటి నుంచి
టిఫిన్ ప్యాక్ చేసి బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాలి. అదే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో వస్తే ఇక్కడ వాళ్ళు 3 times ఫుడ్ ఇస్తారు. ఇప్పుడు మన చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటే మన పిల్లలకి మనము ఇంట్లో ఎంత మంచి ఫుడ్ కూడా ఇస్తే తినరు. అందరి తల్లిలకి తెలుసు, నేను కూడా తల్లి, అస్సలు తినరు. అదే వాళ్ళు స్కూల్కి వచ్చి మిగతా పిల్లలకి మిగతా ఫ్రెండ్స్కి చూసి తింటారు. వాళ్ళు తింటున్నారు కాబట్టి ఈయన కూడా తింటారు. కాబట్టి మనము ఖచ్చితంగా సెంటర్కి పంపించాలి, డైలీ పంపించాలి. సో ఫస్ట్ థింగ్, మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ అంగన్వాడీ సెంటర్లో నమోదన్ వాళ్ళకి అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. చిన్న ఉన్నప్పుడు కూడా 0 to 3 ఉన్న పిల్లలు కూడా నమోదన అయిపోవాలి. వాళ్ళకు కూడా మేము బాలామృతం ప్లస్ ఎగ్స్ ఇస్తున్నాము. 3 year పైన పిల్లలు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కి రావాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం స్కూల్ మాత్రమే లేదు, మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిపాలనా యంత్రాంగమంతా ప్రజావాణి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అటు కలెక్టర్లు ప్రజల సమస్యలను వింటుంటే, ఇటు ఎస్పీలు శాంతి భద్రతలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ నేటి కలెక్టర్ల అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ అంగన్వాడీ సెంటర్లో నమోదన్ వాళ్ళకి అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. చిన్న ఉన్నప్పుడు కూడా 0 to 3 ఉన్న పిల్లలు కూడా నమోదన అయిపోవాలి. వాళ్ళకు కూడా మేము బాలామృతం ప్లస్ ఎగ్స్ ఇస్తున్నాము. 3 year పైన పిల్లలు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కి రావాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం స్కూల్ మాత్రమే లేదు, మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తే మీరే ఇంట్లో నుంచి టిఫిన్ ప్యాక్ చేసి బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాలి. అదే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో వస్తే ఇక్కడ వాళ్ళు 3 times ఫుడ్ ఇస్తారు. ఇప్పుడు మన చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటే మన పిల్లలకి మనము ఇంట్లో ఎంత మంచి ఫుడ్ కూడా ఇస్తే తినరు. అందరి తల్లిలకి తెలుసు, నేను కూడా తల్లి, అస్సలు తినరు. అదే వాళ్ళు స్కూల్కి వచ్చి మిగతా పిల్లలకి మిగతా ఫ్రెండ్స్కి చూసి తింటారు. వాళ్ళు తింటున్నారు కాబట్టి ఈయన కూడా తింటారు. కాబట్టి మనము ఖచ్చితంగా సెంటర్కి పంపించాలి, డైలీ పంపించాలి. సో ఫస్ట్ థింగ్, మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ అంగన్వాడీ సెంటర్లో నమోదన్ వాళ్ళకి అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. చిన్న ఉన్నప్పుడు కూడా 0 to 3